ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 1వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు కూడా రమారమి 64 రోజుల పాటు రాహు ధనిష్ఠా నక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ఆగస్టు 1వ తారీఖున రాత్రి 12:44 నుండి రాహు ధనిష్ఠా నక్షత్రంలో కుజ నక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల ఈ 64 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? విదేశీయానము, వృత్తి, ఉద్యోగము, అలానే వ్యాపారము, అలానే విద్య, కోర్టు సమస్యలు, అలానే వాహనాలు కొనుగోలు చేయటం, రకరకాల వ్యాపారాలు, ఇళ్ళు కన్స్ట్రక్షన్స్, అలానే రుణాలు, లోన్లు, అప్పులు, ఇలాంటివన్నీ కూడా అంటే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, విదేశాలకు వెళ్ళబోతున్నారా, జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, రాహు యొక్క బలం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ఈ 64 రోజుల పాటు రాహు యొక్క ప్రభావం ఏంటి, రాహు వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎలాంటి ఫలితాలు వస్తాయి, మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందా, విదేశాలకు వెళ్ళగలుగుతున్నారా, కంపెనీ త్రూ వెళ్ళగలుగుతున్నారా, లేకపోతే మామూలుగా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళగలుగుతున్నారా, ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే శనివత్ రాహు అంటారు. అంటే శని ఇచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అదే ఫలితాన్ని రాహు ఇస్తున్నాడని అర్థం. సహజంగా గోచార రీత్యా ఏమిటి అని అంటే దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే, ఎవరైతే రాశి వాళ్ళు ఉంటారో ఆ రాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానాల్లో స్వఫలితాన్ని ఇస్తాడని, అలానే మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాహు కుజుడు నక్షత్రంలో అంటే ధనిష్ఠా నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? తలచిన ప్రతి పనికి కూడా కష్ట నష్టాలు ఉండటం, అంటే చిక్కులు చికాకులు, బ్యాంకులు రుణదాతల యొక్క ఒత్తిడి అధికం కావటం, రావాల్సిన బాకీలు వసూలు కాకపోవటం, అనవసరమైన డబ్బులు ఖర్చు కావటం, కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడే అవకాశాలు, అధికారులతో భేదాభిప్రాయాలు, శత్రుత్వము, భయము, స్థానచలనం, బదిలీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, అందులో కుజుడు నక్షత్రం ఉండటం వల్ల పిత్రార్జితంలో గొడవలు, రియల్ ఎస్టేట్ రంగంలో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది, హ్యాపీగా ఉంటారు. కానీ ఏదో ఒక అలజడి అనేది ఒకటి ఉంటుంది. ఆ అలజడిని మనం తొలగించుకుంటే చాలు. అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రక్షణ శాఖ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. కానీ ఎక్కడో ఒక అలజడి అనేది, చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, చిన్న ఆటంకం కలుగుతుంది. ఆ ఆటంకాన్ని మీరు ఓవర్కమ్ చేస్తే చాలు. దానికి చిన్నమస్తాదేవి ధూమవతి స్తోత్రాల పారాయణం చేయటం, అర్ధకాయ మహావీర్యం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, ఓ నమో అస్తు సర్పేభ్య ఏకేచ బుద్ధిమనం ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాహుకేతుల యొక్క ప్రభావము, పరస్పర దృష్టి వల్ల కూడా మనం చిన్నమస్తాదేవి ధూమవతి యొక్క స్తోత్రాలు పారాయణం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే రాహుకి అధిదేవత, ప్రతిదేవత, అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు ఉంటారు. ఇక్కడ ఈ అంతరిక్ష దేవతల్లో ఏదైతే మనకి రాహుకేతుల వల్ల కొంతమందికి జాతకంలో సర్పదోషాలు ఉండటం, రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. అంటే 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. అలానే పంచమంలో రాహు ఉన్నా, పంచమంలో కేతు ఉన్నా కూడా మనకి సర్పదోషం ఏర్పడుతుంది. కానీ సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. దాని మీదే నేను ఇండియాలో మొట్టమొదటగా పుస్తకం రాసింది. కాలసర్పయోగం అని
బుక్ రాశాం మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర ఆ పుస్తకం అనేది లభిస్తుంది. తర్వాత నెక్స్ట్ కాలసర్పయోగ చంద్రిక రాశాను నేను. రాహుకేతులు, ఛాయాగ్రహాలు ఇలాంటి పుస్తకాలు రాజమండ్రిలో కోటగుమంలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా లభ్యమవుతాయి. అయితే ఈ కాలసర్ప దోషాల్లో 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. 12 రకాలకి రెమెడీస్ అనేవి కూడా ఉంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే జాతకంలో అసలు సర్పదోషం ఉందా లేదా, కాలసర్పదోషం ఉందా లేదా అనేది నిజంగా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కాలసర్పదోషం మీద పడేస్తున్నారు. కాలసర్పదోషం కూడా గజకేశ్వర యోగము, చంద్రమానంగళ యోగాలు, రవిబుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు ఉంటే కూడా కాలసర్ప యోగం అనేది తగ్గుతుంది అని అర్థం, తగ్గిపోతుంది అని అర్థం. కొన్ని గ్రహాలు రాహుతో కంజంక్షన్ అయ్యి రాహు కంటే ముందుంటే కూడా ఆ కాలసర్ప యోగ దోషం అనేది విఫలమవుతుంది అని అర్థం. అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఉంది అని అనుకుంటే ఎంబటే ఉంది అనేది కాదు, అక్కడ ఉందా లేకపోతే ఏదైనా ఎగ్జంప్షన్ అయిందా అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ రాహు వచ్చేటప్పటికల్లా సర్పదేవతను సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. అంటే ఎలాంటి మంత్రాలు అంటే తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా, అలానే నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయటం. అలానే ఓం నమో అస్తు సర్పేభ్య ఏకే చ పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కూడా, అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి భూమి మీద ఉండే సర్పాలకి నమస్కారం చేస్తున్నానని దాని అర్థం. అలాగా ఈ వేదోక్త మంత్రం కూడా చక్కగా వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, తప్పులేదు. అలా లేక సర్పగాయత్రి మంత్రాలు. అలానే రాహుకి శ్లోకాలు కొన్ని ఉంటాయి. అర్ధకాయం అంటే అర్ధకాయం శ్లోకం ఒకటి ఉంటుంది, అందరికీ కూడా ప్రతి పంచాంగంలో ప్రతి చోట కూడా ఉంటుంది. ఆ శ్లోకాన్ని కూడా మీరు చదువుకోవచ్చు, తప్పులేదు. అలానే ఇక్కడ ప్రతిదీ కూడా మనం మంత్రం ఉచ్చారణతో పాటు చక్కగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఈ మంత్రం కూడా అంటే అర్ధకాయ మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకొని ముందుకెళ్ళిపోవచ్చు. అలానే ఈ చిన్నమస్తాదేవి దోమవతి స్తోత్రాలు కూడా మనం పారాయణం చేసుకోవచ్చు చక్కగా. రాహు అధిష్టాన దేవతైన దుర్గా అమ్మవారిని కూడా కాత్యాయనాయుధే కన్యాకుమార్దీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం మంచిది. ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఏదో నిజాన్ని తెలుసుకోకుండా మన జాతకాన్ని అప్రోచ్ అయినప్పుడు ఏదో రకంగా ఒక పాజిటివ్గా చెప్పండి అనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఎక్కువ మంది ఈ ప్రపంచంలో జనాభాలు ఎక్కువగా పాజిటివ్ని ఆలోచన చేస్తారు. ఆ పాజిటివ్ ఆలోచన చేయటం వల్ల ఫెయిల్ అయిపోయారు. పాజిటివ్ ఎంతవరకు ఆలోచన చేయాలో దానికి కూడా ఒక లిమిట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోవటం ఎలాగా, నిజం తెలుసుకోవటం ఎలాగా. నిజం అనేది నిప్పు లాంటిది, సత్య దూరం అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా సత్యానికి దూరంగా ఉండకూడదు, నిజాన్ని తెలుసుకోవాలి. అసత్య ధోరణిలో ఉంటే మనం మోసం చేసుకున్న వ్యక్తులం అవుతాం. అందువల్లే మనిషి ఫెయిల్ కావటానికి ఎక్కడో తెలిస్తే ఎక్కడో కారణం కాదు. భగవంతుడు గ్రహాల కంటే ముందు ఫెయిల్ కావటానికి మనిషి ఏంటంటే అతను ఇన్ టైంలో వర్క్ చేయడు, నిజాన్ని తెలుసుకోలేడు. డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టకపోవటం కూడా ప్రాబ్లమే. ఇక్కడ మనిషి ఫెయిల్ కావటానికి నిజం చెప్పాలంటే భగవంతుడు సాక్షిగా నిజం చెప్పాలంటే ఫెయిల్ అయ్యేది ఏంటంటే మనిషి యొక్క వ్యక్తిత్వం ఫెయిల్ అవుతుంది. ఒక సైకలాజికల్గా ఎన్నో జాతకాలు మేము పరిశీలన చేసిన తర్వాత ఎంతో మనుషుల్ని మేము రీసెర్చ్ చేసిన తర్వాత మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మేము రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన మెథడ్ ఏమిటి అంటే ఒక మనిషికి 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఆ 1,00,000 రూపాయలకి ఒక అబ్బాయి పెళ్లి చేయాలంటే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు ఇవ్వలేకపోవటం, అదే 1,00,000 రూపాయలు పెట్టి సెల్ కొనటం, ఒక 10,000 రూపాయలు ఒక డాక్టర్ స్కానింగ్ రాస్తే స్కానింగ్ చేయకపోవటం, ట్యాబ్లెట్లు వాడకపోవటం, అదే 10,000 పెట్టి ఎంజాయ్మెంట్ చేయటం. అంటే వీళ్ళు అసలు సరైన దానికి ఖర్చులు చేయరు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి పెళ్లి కావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సంబంధ బాంధవ్యం ఇంపార్టెంట్. ఏది మనకి డబ్బులతోటి మన దగ్గర ఉన్న 10,000 దేనికి ఖర్చు పెట్టాలని తెలిసిన వాడే సూపర్ స్టార్. అంటే మన వాళ్ళు లేట్ చేస్తుంటారు, పెళ్ళిళ్ళప్పుడు లేట్ చేయటమే. 40 ఏళ్ళప్పుడు కూడా కొడుకు పెళ్లి చేయాలంటే ఆలోచన చేసే తల్లిదండ్రులు ఉన్నారు. 35 ఏళ్ళకు కూడా అమ్మాయి పెళ్లి చేయాలంటే డబ్బులు ఎందుకు ఖర్చు అవుతాయని ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు.
డాక్టర్ దగ్గరికి ఎందుకులే వెళ్ళటం అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే మన వ్యక్తిత్వమనే మనం ఫెయిల్ అవుతుందండి. అంటే నిజంగా అయితే భగవంతుడి మీద ఎక్కువగా పడేస్తున్నాం, కానీ నిజం చెప్పాలంటే మన వ్యక్తిత్వమే ఫెయిల్ అవుతుంది. వ్యక్తిత్వంలోనే అట్టర్ ఫెయిల్ అయ్యారు మనుషులు. ఇది 100% కాదు, దీనికి ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసినా కూడా కరెక్ట్. అది నేను చాలామంది అనాలిసిస్ చేశా. ఒక్కొక్క మనిషిని మనం తీసుకునేటట్టయితే ఆ మనిషి ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఓ వ్యాపారం చేస్తుంటాడు, కరెక్ట్ ఆస్ట్రాలజీని అప్రోచ్ అయ్యి మంచి వ్యాపారం చేయడు. ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఇల్లు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి అంటే కొనుక్కోడు, వడ్డీలకు ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఫెయిల్ కావటానికి ఏమిటంటే ఇదే కారణాలు. 12 కాపురానికి 12 సూత్రాల్లాగా వీళ్ళు ఫెయిల్ కావడానికి జీవితంలో ఉద్యోగము, వ్యాపారంలో చేయాల్సిన పనులు చేయరు వీళ్ళు. చాలామందిని మేము చూసాం, ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటారు, ఎవరికో ఇస్తుంటాడు, తన కూతురు పెళ్లి కూడా చేయలేడు. చివరికి తన కూతురు పెళ్లి చేయడానికి మ్యారేజ్ బ్యూరోలో 10,000 ఇవ్వలేని వ్యక్తులు కూడా ఉన్నారు. కోట్ల రూపాయలుండి. మనిషి డబ్బును దేనికి ఖర్చు పెట్టాలో తెలిసిన వాడే స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే వాస్తవంగా అయితే భగవద్గీతను ఉటంకించా నేను. నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిజం తెలుసుకోలేకపోతే అబద్ధపు ముసుగులో ఉంటే జీవితం ఎప్పుడైనా ఒకటే. ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా, ఎన్నిసార్లు శ్రీశైలానికి వెళ్ళినా, ఎన్నిసార్లు భగవంతుడు కొలిచినా వాడి జీవితం అంతే ఉంటుంది. నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. నిజం అనేది చాలా నిప్పు లాంటిది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు నిజాన్ని తెలుసుకోండి. గురువుగారు నిజం చెప్పండి, నేను ఎలాంటి దారి మార్చుకోవాలి, ఎలాంటి రోడ్ మ్యాప్ నాకు కావాలి, నేనేమైనా మిస్టేక్ చేస్తున్నానా, క్లారిటీ ఇవ్వండి అనే పాయింట్ చూసుకోండి. కొంతమంది 40 ఏళ్ళు వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్పందించట్ల. 42 ఏళ్ళు వచ్చి ఆతృత పడాలి. తల్లికి 70 ఏళ్ళు వచ్చి కొడుకును పెళ్లి చేయాలన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మొన్ననే వచ్చింది. ఆమె అసలు ఆతృతే లేదు. ఆమె ఇంకా బతికుంటుంది అని అనుకుంటుంది, 100 ఏళ్ళు 200 ఏళ్ళు. అబ్బాయికి పెళ్లి చేయాలి, నా వయసు తీరిపోతుందనే మూమెంట్ అసలు వాళ్ళకి అసలు ఏంటని తెలియట్లేదు అసలు. ఎందుకునో మరి. ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే. మనం తొందరగా చనిపోతున్నాము, తొందరగా పిల్లగాడి పెళ్ళిళ్ళు, అమ్మాయి పెళ్లి చేయాలి, వాళ్ళ ఉద్యోగ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా సెటిల్మెంట్ చేయాలని చాలామంది కూడా ఆతృత లేదు. ఇంకా ఎక్కువ ఏదో సినిమాలో బ్రహ్మానందం 500 సంవత్సరాలు బతికినట్టుగా అని భావిస్తున్నారేమో, అర్థం కావట్లేదు నాకు కూడా. ఎందుకంటే 60 ఏళ్ళు రాగానే వెంబటే బ్యాగు సర్దుకొని రెడీగా ఉండాల్సిందే మనిషి. ఇలాంటి విషయాలను తొందరగా మీరు అలర్ట్ కావండి. అలర్ట్ అయ్యి తొందరగా చేయాల్సిన పనులన్నీ కూడా చకచకా చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అయితే నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, పుత్రగణపతి వ్రతము, ఈ పుస్తకాలన్నీ కూడా రాశాను. ప్రొటెక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అలానే ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ఈ పుస్తకాలన్నీ కూడా మా దగ్గర లభ్యమవుతాయి. రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర కూడా లభ్యమవుతాయి. అలానే మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in చూడండి. ఒక జాతకాన్ని, ఒక బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్లో ఏంటంటే 12 భావాదులు, రాస్యాధిపతులు, అలానే ఏదైతే ఆ గడిలో ఏదైతే గ్రహం ఉంటుందో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేయాలి. భావాధిపతులు అంటే తనుభావానికి రవని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడని, పంచమ భావానికి గురువని, ఇలా 12 భావాధిపతులు అంటే ఇంటి ఓనర్ అని అర్థం. రాస్యాధిపతులు ఉంటారు. ఆ రాస్యాధిపతి ఎవరంటే బిల్డరు. అక్కడ ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహం టెనెంటు అని అర్థం. అంటే జాతకంలో గజకేసరి యోగం ఉందా, లక్ష్మీ యోగం ఉందా, చంద్రమంగళ యోగం ఉందా, బుధాదిత్య యోగం ఉందా అనేది తెలుసుకోవాలి. కానీ ప్రతి చోట కలవంగానే బుధాదిత్య యోగాలు, చంద్రమంగళ యోగాలు కాదు. ఇవన్నీ కూడా కొంతమంది ఆస్ట్రాలజర్స్ అనవసరంగా చెబుతున్నారు. నిజంగా కాదు, ఆ కాంబినేషన్ కావు. కొంతమందికి మాత్రమే యోగాలు అనేవి ఉంటాయి. యోగం అంటే 2 or more ప్లానెట్స్ ఈజ్ కాల్డ్ యోగం అంటారు. యోగం అనేది అది కాదు. యోగం నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలి. దాని దృష్టి, దశ, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. ఒక వివాహం జరుగుతుందా లేదంటే రాశిచక్రం, నవాంశం, భావచక్రం, దశలో అంతర్దశలను చూడాలి. ఒక సంతానం కలుగుతుందా లేదంటే రాశిచక్రం, సప్తమాంశం, భావచక్రం, దశలో అంతర్దశలు చూడాలి. దీనిలో కేపీ సిస్టమ్ అని, వైదిక ఆస్ట్రాలజీ, బివి రామన్, ఇలాంటి పద్ధతులన్నీ ఉంటాయి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నా నెంబర్ ఉంటుంది. నిజం తెలుసుకోవాలి, నాయకంటి గారి ద్వారా బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. నిజంగా జాతకాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. వద్దండి నాకు పాజిటివ్నే కావాలంటే నాకు ఫోన్ చేయొద్దండి.
నెగిటివ్ పాజిటివ్ రెండూ తెలుసుకొని నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. ఎందుకంటే అబద్ధపు ముసుగులో మంచిది కాదు. ఏ రోజైనా నిజమనే నిప్పు లాంటిది, అది ఏ రోజైనా తెలుసుకునేదే. కాబట్టి మీరు మంచిగా తెలుసుకోవాలి, కరెక్ట్గా నిజం తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయొచ్చు. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.